విజయరంగరాజు గారితో నాకు పరిచయం. ఎక్కడ కలిసిపోయినా సరే మద్రాస్ పాండి బజార్లో కానీ స్టూడియోలో కానీ చాలా ఆప్యాయంగా పలకరించేవాడు. ఆయన చాలా గొప్ప, చాలా లాంగ్వేజ్లో గొప్ప గొప్ప వేషాలు వేశాడైనా సేమ్ టైం ఒక భూస్వామి వేషం. నా వీర తెలంగాణ సినిమా మామూలు సినిమా కాదు, చాలా గొప్ప సినిమా, మంచి హిట్ సినిమా. అందులో మీనింగ్లు ఆయనతో వేయించుకున్నాను నేను. అఫ్కోర్స్ అప్పటికి ఆయన మ్యాక్సిమం ఫైట్స్ ఆర్ట్స్ చేస్తున్నాడు, కానీ మేజర్ విలన్ వేసాను. మహోన్నతంగా నటించి మెప్పించి ఒప్పించాడు ఆయన. అలాంటి విజయరంగరాజు గారికి ధన్యవాదాలు. అలాగే ఆ తమ్ముడు మా సార్ మేనల్డు మిత్రులారా, తమ్ముడు మీకు సంగతి తెలుసా? ఎవరికైనా సరే అక్క కొడుకైనా చెల్లి కొడుకైనా చాలా ఇష్టం. ఎందుకంటే ఆ బిడ్డ పెళ్ళైన తర్వాత మళ్ళీ అత్తరింటికి వచ్చే బిడ్డని కంటారు కాబట్టి సంబంధం, ద అటాచ్మెంట్, ద సెంటిమెంట్, ద బాండేజ్ బిట్వీన్ అక్క బిడ్డతో ఉన్న ఇది. కాబట్టి అదే వదిలి కొడుకు అనుకోండి, మనకు ఫీల్గా ఉంది. ఆ వదిలి గారికి మళ్ళీ ఆ ఇంట్లో వాడన్న ఫీల్ అవుతాడు. బయట అక్కడ వాళ్ళ పుట్టుకు కానీ ఇది కానీ మొత్తం తాతగారి ఇల్లు, రైట్? అలాగా మన హరిసింగ్ గారి మేనల్లుడు ఈ చిత్ర నిర్మాత అండ్ సెకండ్ హీరో వినోద్ గారికి ఇక మిత్రుడు. మీరు నమ్మండి మిత్రులారా, నేను మనస్ఫూర్తి చెప్తున్నా, బంజారా భాషలో నాకు తెలిసిన ప్రప్రథమ సినిమా సింగర్ భిక్షు నాయక్. హ్యాట్సప్. అలాగే సుశీల, ఆ పాప నా వీర తెలంగాణ సినిమాలో వాళ్ళిద్దరితో నేను అటెంప్ట్ చేశాను, పాడించా. ఏమి పాట గారు, ప్రపంచపరంగా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ ఎక్కడైనా సరే ఏ డయాస్ మీదైనా సరే బంజారా పాట రావాలంటే భిక్షు నాయక్ గొంతు పెగలాల్సిందే. ఆ మిత్రుడు భిక్షు నాయక్కి, అలాగే ఈ సభని ఇంత దిగ్విజయం జరుగుతున్నటువంటి ఆల్ యూత్ మై ఫ్రెండ్స్, మీ అందరికీ, మీడియా మిత్రులారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థాట్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బంజారా గురించి మనం చెప్పుకోవాలి, బంజారా జాతి గురించి చెప్పుకోవాలి. భారతదేశం పైన మహమ్మద్ గజనీ కానీ మహమ్మద్ గోరీ కానీ అంతకుముందు అలెగ్జాండర్ కానీ ఎందరో విదేశీ దురాక్రమణదారులు వచ్చినప్పుడు మహమ్మద్ గోరీకి వ్యతిరేకంగా డి అంటే డి అని ఈ భారత జాతి గౌరవాన్ని నిలబెట్టిన పృథ్వీ సింగ్ చౌహాన్ బంజారా జాతి. మనం పూజించే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉన్నాడే భగవంతుడు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో నేను ఆడతా చెస్ ఆటని రాజస్థాన్ వచ్చిన ఇక్కడికి వచ్చిన ఆడి దేవుణ్ణి ఓడించిన హతిరామ్ బాబా బంజారా. సేవాలాల్ దాస్ ఏ మహానుభావుడు ఈ బంజారా జాతికి ఒక కులదైవంగా, ఒక దైవంగా మహోన్నతుని సంస్కారత అయిన సేవాలాల్ దాస్ ఈజ్ కబీర్ దాస్. కుటుంబ విలువలు ఎలా ఉండాలి, అన్నదమ్ముల బంధాలు ఎలా ఉండాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, అన్నిటిని మించి అందరూ కూడా సమన్యాయం, సమధర్మం, సమానంగా ఉండాలనే భావంతో చెప్పి అమోఘమైనటువంటి జ్ఞానబోధ చేసి బంజారా జాతికి ఒక నియంత్రణ చేసి కట్టుబడిచినటువంటి మహానీయుడు సేవాలాల్ దాస్. వారికి వందనాలు చెప్తూ, ఆ సేవాలాల్ దాస్ తో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహోన్నత ఉద్యమం చేసినటువంటి తాను నాయక్ బంజారా, తాను నాయక్ మహామహులుగా గడ్డ ఈ జాతి. అలాంటి బంజారా జాతులు తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ ఆకాశం పోయింది. ప్రపంచం మొత్తం తాగేవేళ తెలుగు చలనచిత్రమని చూస్తుంది. వేళ శంకరాభరణం సినిమాతో కె విశ్వనాథ్ గారు శంకరా అని పాట ఎత్తుకుంటే ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాదు, ఎక్కడ న్యూయార్క్, వాషింగ్టన్ ప్రపంచపరంగా చాటి తిప్పిన చిత్రం శంకరాభరణం. ఈవేళ బాహుబలితో మన రాజమౌళి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క బొనాంజా, కమర్షియల్ బొనాంజా ఆకాశం తీసుకుపోయి మేము ఎవరికంటే తక్కువ కాదు ఇన్ ది వరల్డ్ అని పూజిస్తున్న రాజమౌళి గారు ఇలాంటి మహామౌళి వేళ జెండా నెగస్తున్న దశలో ఈ తెలుగు చరిత్ర పరిశ్రమలోనే ఈ తెలంగాణ గడ్డ మీద మన ఆంధ్రప్రదేశ్లో మేము ఉన్నాం. మా బంజారాశ్రీ, మాకు భాష ఉంది, మాకు సంస్కృతి ఉంది, మాకు సాంప్రదాయం ఉంది, మాకు కట్టుబాట్లు ఉన్నాయి, మేము తీస్తాం సినిమా అని తీసి ఒప్పించి
మెప్పించి ఇవాళ 1 by 1 తీస్తూ వస్తున్న మిత్రులు కానీ అలాంటి మిత్రులతో పాటు ఇంత భారీ బడ్జెట్ పెట్టించడానికి సినిమా బడ్జెట్ ఎంతనా కావచ్చు, కానీ ఎక్కడా మనం రాజీ పడొద్దు, పోటీ పడాలి. ఎంతైనా పబ్లిసిటీ పెడదాం, ఏమన్నా చేద్దాం. నాకు మాత్రం పంచారాజత ఔన్నత్యాన్ని ఆ గొప్పతనాన్ని చాటి చెప్పి చిత్రం తీయండి అని ముందుకు వచ్చేటువంటి నిర్మాత హరిసింగ్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఈ సినిమాలో ముఖ్యంగా ఏం చెప్పాడు ఈ దర్శకుడు, ఈ కథ కూడా ఏం చెప్పాడు? ఈస్టర్న్ అండ్ వెస్ట్, తూర్పు పడమరల యుద్ధం, ఆ తూర్పు పడమల సమ్మిళితం సంస్కృతి పరంగా కానీ సాంప్రదాయంగా పరంగా కానీ ఈవేళ హబ్బులు పబ్బులు బీభత్సాలు కల్చర్ మొత్తం మారిపోయింది. ఈ ప్రపంచీకరణ సరళీకరణ విధానాలతో మొత్తం ప్రపంచం వేళ ఉగ్రం అయిపోయింది. గ్లోబల్ విలేజ్, వరల్డ్ బికేమ్ గ్లోబల్ విలేజ్, ఉగ్రం అయిపోయింది. అండ్ మెకనైజేషన్. ఇలాంటి దశలో చాలా మందికి ఆటిపోటు అలవాట్లు మారిపోతున్న దశలో ఇదిగో మన సాంప్రదాయాలు ఉన్నాయి, మన సేవదశలా చెప్పారు, మన కుటుంబ విలువలు ఇవి. రామాయణం మొత్తం తీసుకుంటాం ఉండరా, వాల్మీకి మహానుభావుడు చెప్పింది గొప్ప కుటుంబ విలువ రామాయణం. మహాభారతం మొత్తం తీసుకుంటే వ్యాస మహానుభావుడు చెప్పింది మొత్తం సమస్తం కూడా మానవ మనుగడికి మానవ జీవన విధానానికి ఎలా ఉండాలి, ధర్మంగా న్యాయంగా సత్యంగా అని చెప్పిన మహోన్నత కావ్యం మహాభారతం. అలాగే సేవాలాల్ గారు ఏ మహోన్నత విలువలు చెప్పాడో, ఏ కుటుంబ విలువలు పాటించమన్నాడో, ఏ బంజారా సంస్కృతి సాంప్రదాయాల్ని మొత్తం ఔన్నత్యాన్ని చాటి చెప్పమన్నాడో దాన్ని మేము చేసుకుని కథకుడు బ్రహ్మాండంగా ఈవేళ ఒక పక్కని వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, అలాంటి వృత్తికి మరో పక్కని ఇక్కడ మన జాతి, మన సాంప్రదాయం, మన పెళ్లి, మన కట్టుబాటు, ఈ వెర్షన్, ఈ స్ట్రగుల్ నాకు కావాలి, ఈ డ్రామా నాకు కావాలి, మన సాంప్రదాయం మనం కాపాడుకోవాలి, దానిపైన మీ శ్రీమతి అని చెప్పిన హరిసింగ్ గారికి, అలా తీసిన దర్శకుడికి, నటినటికి అందరూ కూడా నేను సెల్యూట్ చేస్తూ ఈ సినిమా డెఫినెట్ గా చాలా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకున్నా. వై బికాస్ తెలుసు మీకు, రాజశ్రీ వారు మహోన్నత చిత్రాలు తీశారు. రాజశ్రీ హిందీ ఫిల్మ్. ఆ దర్శకుడు ఆ మనోడు తారాచంద్ర మనోడు గారైనా కుటుంబ విలువల మీద, పెళ్లి మీద, సాంప్రదాయం మీద గొప్ప సినిమా తీసి 10 సంవత్సరాలు ఆడింది అలా. అలాగే ఈవేళ చౌహాన్ గారు, మన హరిసింగ్ గారు తీసిన ఈ సినిమా కూడా, ఈ సేవాదాస్ కూడా, ఈ ఘర్షణలు, ఈ కుటుంబ విలువలు, ఈ మాన్య సంప్రదాయాలు అన్నింటినీ మించి రైతు గురించి కూడా ఇందులో స్పృశించారు. నాకు హరిసింగ్ గారు చెప్పారు, రైతు ఈవేళ దేశానికి అన్నం పెట్టే రైతు ఈవేళ, అన్నదాతలు ఈవేళ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోవద్దు అని బలంగా చెప్పిన ఈ పాయింట్, కుటుంబాలను కాపాడుకున్న బలంగా చెప్పిన పాయింట్, దాంతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్, గ్రేట్ యాక్టర్స్ సుమన్ గారు అండ్ దట్ భానుచంద్ర గారు, డిఎన్టీ హీరోయిన్ ఫాదర్ అయినా హీరో ఫాదర్ అయినా, ఒక కర్మ సినిమాలో దిలీప్ కుమార్ అండ్ రాజ్ కుమార్ గారు లాగా గొప్ప డ్రామా పెట్టారు. అలాగే పెద్ద మంచి విలనం అయిన మా సార్ విజయేంద్ర రాజు గారు, అలాగే మిత్రులు సంగీత దర్శకులు, ఓకే వీళ్ళందరికీ వందలు చెప్తా. దీంతో పాటు మిత్రులారా, సినిమా అనేది తమ్ముడు స్టాప్, ఏం రెడీ అయింది అదో సభా మర్యాదను పాటించండి ప్లీజ్. మిత్రులారా, సినిమాలు 24 క్రాఫ్ట్స్. అందులో ఏ సినిమా అన్నా సరే ఆడాలన్నా పోవాలన్నా ముఖ్యంగా 3 ఉన్నాయి: కథ, కథనం, దర్శకత్వం. ఆ 3 బాగుంటే ఆ డైరెక్టర్ అనేవాడు, ఆ స్క్రీన్ రైటర్ బాగా తీయగలిగితే, జనానికి కనెక్ట్ అయితే పెద్ద హిట్ అయిపోద్ది. ఆ 3 మిస్ఫైర్ అయ్యి డైరెక్ట్గా సరే తీయకపోతే సినిమా ఫ్లాప్. అలాంటి సినిమాలు రిపీటెడ్ రావాలన్నా, ముందు ఎగబడి చూడాలన్నా మ్యూజిక్ ద మోస్ట్ ఇంపార్టెంట్. టేక్ లవ్ కుషా, టేక్ మాయాబజార్, ఎనీ ఫిల్మ్స్. అలాంటి దశలో మ్యూజిక్ ఎంత ప్రాముఖ్యత దశలో ఈ సినిమాకి అమోఘమైనటువంటి మ్యూజిక్ ఇచ్చినటువంటి మన సంగీత దర్శకుడు భోలే గారికి, అన్న నీ పేరు నాకు చెప్పాల్సిన తెలిసే, భోలే గారికి, ఆ పాటల రచయితలకి, లిరికిస్ట్కి, సింగర్స్కి, కెమెరామెన్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి అండ్ 24 క్రాఫ్ట్స్ అందరికి కూడా, నటించిన నటీనటులకి, హీరోయిన్లు కానించి అందరూ సమస్తం అందరూ కూడా నా ధన్యవాదాలు చెప్తూ, ఈ సినిమా మన హరిసింగ్ గారు ఈవేళ ఇక్కడ ఈ రకంగా పెట్టడం కాదు, దీని విజయోత్సవాన్ని ఆయన వరంగల్లో పెడతాడా, దేవరకొండలో పెడతాడా, ఆయన నల్గొండలో పెడతాడా, ఆయన స్థానిక ఊరు ఇల్లందులోనే పెడతారా, ఎక్కడ పెడతారో పెట్టాలి.
గొప్ప సక్సెస్ సినిమా అవుతుంది, అవ్వాలి. ఆ విజయోత్సవ రోజున మనందరం కలుసుకోవాలి, ఇలా మాట్లాడుకోవాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్.